ఫ్రెండ్స్, ఈరోజు మనము మరొకటి కొత్త టాపిక్ అంటే బ్యాంక్లో ఉన్నటువంటి కొత్త టాపిక్ గురించి చెప్పుకున్నాము. ఆ టాపిక్ ఇసి భారతదేశంలో బ్యాంకింగ్ నిర్మాణం. చూడమ్మా, ఈ టాపిక్ మీద మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్లు చూస్తారో చూడండి. ఈ యొక్క 30 మినిట్స్ మీరు ఈ యొక్క వీడియో విన్నట్లయితే ఒక్క బిట్ అనేది మీ జాబులు వేసుకుంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆషామాషగా అయితే తీసుకోపాకండి. సో ఈ కరోనా కాలంలో కోచింగ్ సెంటర్లు ఎక్కడా లేవు, ఓకేనా? అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మీకు. సో మీరు వీలైతే మీరు చేయాల్సిన మంచి పని ఏంటంటే మీ మిత్రులకి మా వీడియోని షేర్ చేయండి. సో కాబట్టి ఎకానమీ అంటే మనం సింపుల్గా వచ్చేసిందిలే అనుకుంటారు మీరు, కానీ అది మనం మర్చిపోతూ ఉంటాము. ఇది జాగ్రత్త. ఎకానమీ అంటేనే అదే, ఓకే రైట్. సో ఇది జాగ్రత్తమ్మా, ఓకే రైట్. సో చూద్దాం ఇప్పుడు మనం. సో చూడండి, భారతదేశం బ్యాంకింగ్ నిర్మాణం ఎలా ఉంది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే, భారతదేశంలో ప్రస్తుతము ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. సో మొన్న 2020 ఏప్రిల్ 1న మన భారత ప్రభుత్వం ఏం చేసింది, జాతీయకరణ చేసిన బ్యాంకులన్నీ కూడా కలిపేసి మొత్తము ఓవరాల్ కుదించేసింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇవి జాగ్రత్త ప్రస్తుతము. సో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఇవి జాగ్రత్తమ్మా. అదేవిధంగా ప్రస్తుతము మన భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్లు ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో 22 ఉన్నాయి. సో ఇవి ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఓకేనా? వీటి యొక్క శాఖలు ఉంటాయి. భారతదేశం ఇప్పుడు ఎస్బీఐ ఉంది ఒక బ్యాంకు, దాని శాఖలు లేవా? భారతదేశం మొత్తం మీద శాఖలు ఉన్నాయి లేదమ్మా? ఉన్నాయి. ఓకే, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రాంతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదమ్మా. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవి ఎలా ఉన్నాయి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవి ఓవరాల్గా 43 ఉన్నవి. అర్థమవుతుందమ్మా? 43. అట్లా కాకుండా విదేశీ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? విదేశీ బ్యాంకులు ఉన్నాయంటే 46 ఉన్నవి. ఇది క్లియర్గా ఉండాలి. ఈ రోజుకి అప్డేట్ ఉన్నమ్మా ఇది. సో ఒకసారి అడిగినట్టు బిట్ ఏంటో తెలుసా? మొన్న 20 బ్యాంకులు ఉన్నాయి మనకు. అప్పుడు ఏమన్నాడంటే భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని కలవు అన్నాడు. ఏ ఎగ్జామ్లో అడిగినట్టు దాన్ని? ఏపీవీవీపీ అనేటువంటి ఎగ్జామ్ 2012 సంవత్సరంలో జరిగిన ఎగ్జామ్లో అడిగాడు మీ బిట్ని. అప్పుడు 20 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అడిగితే మనం అడిగాడు. 2020లో గ్రామ వార్డు సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ జరిగిన ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది. ఎందుకంటే అప్పుడు మనకు ఏప్రిల్లో ఎడ్జ్లో మే నెలలో ఎగ్జామ్ జరిగినాయి, అవునా కదమ్మా? స్టూడెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. జరిగినప్పుడు అప్పుడే బ్యాంకుల్ని 2020 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చాయి. ఇది 10 బ్యాంకుల్ని కలిపి 4 బ్యాంకులకు కుదించారు. ఏ బ్యాంకులు సార్? అవే కదా మనకు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటి అవే. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా పంజాబ్ బ్యాంక్ ఉందమ్మా. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఉంది కదా, ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి 2 బ్యాంకులు అనేటువంటి యాడ్ చేశారు, కలిపేశారు, మెర్జ్ చేశారు. ఓరియంటల్ బ్యాంక్ అనేటువంటి ఒక బ్యాంక్ని, అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బ్యాంక్ని, ఈ 2 బ్యాంకుల్ని పంజాబ్ బ్యాంకులు యాడ్ చేశారు. ఇట్లా కాకుండా ఈ పంజాబ్ బ్యాంక్ నుంచి మీకు ఎలాంటి బిడ్స్ స్పందించే అవకాశం అంటే భారతదేశంలోకి వెళ్ళా అది 2వ పెద్ద బ్యాంక్ ఏదని అంటాడు, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అట్లా కాకుండా ఆల్రెడీ అడిగిన బిట్ ఏదంటే భారతదేశంలోకి వెళ్ళి అతి పెద్ద బ్యాంకు అంటాడు ర్యాంకులో. ఏది? ఎస్బీఐ. బిట్ అడిగేసాడు, నేను వస్తాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను మీకు ఎక్కడ నేను మిస్ చేయను. అర్థమవుతుందమ్మా? ఓకే రైట్, సరే తీసేయండి. ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 12 బ్యాంకుల్లో మరొక బ్యాంక్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఓకేనా? రైట్. ఇప్పుడు పంజాబ్, ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ ఉంది. ఈ ఇండియన్ బ్యాంకులు ఏ బ్యాంకులు కలిపారు? అలహాబాద్ అనేటువంటి బ్యాంకు మెర్జ్ చేశారు దీంట్లో. చూసారా? ఓకే రైట్, అయిపోయింది ఇంకో బ్యాంకు. అదేవిధంగా మీరు జాగ్రత్తగా కానీ ఆలోచించినట్లయితే కెనరా బ్యాంక్ అని ఉంది కదమ్మా. ఈ కెనరా బ్యాంకులో ఏ బ్యాంకుని యాడ్ చేసేసారు? సిండికేట్ బ్యాంకుని ఎత్తుకొని దాంట్లో మెర్జ్ చేసేసారు. చూసారా? అంటే ఎలా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులకు కుదించడం వల్ల ఏమైందనంటే మనకు
సో 12 బ్యాంకులే అయినాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని బ్యాంకులు అంటే 12 బ్యాంకులు అయినాయి. ఇందులో కూడా మీరు జాగ్రత్తగా చూంటే సో ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి కదమ్మా, ఈ బ్యాంకులు ఎంత పర్సెంటేజ్ని భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో ఆక్యుపై చేస్తుందన్నట్టు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 70% ప్రభుత్వ బ్యాంకులే ఉన్నాయి మన భారతదేశంలో. ఓకేనా, అర్థమైందా? సరే, ఓకే, ఇది పక్కన పెడదాం. సో మనకు ఇప్పుడు ఎస్బీఐ యొక్క ఫ్లాష్ బ్యాక్ నుంచి రావాలమ్మా ఇప్పుడు మనం. సో ఎస్బీఐ ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్బీఐ కార్డు చూద్దాము మనం. ఓకే, రైట్ సార్, ఎస్బీఐ కార్డు వస్తున్నారు, ముందున్న బ్యాంకులు ఉన్నాయి కదా సార్ అంటారు. అవును, ఉన్నాయి. సో 1881 సంవత్సరంలో అవధ్ బ్యాంక్ అనేటువంటి ఏర్పాటు చేయడం. 1881 సంవత్సరంలో అవధ్. సో అవధ్ బ్యాంక్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని అడిగేశాడు, ఏమన్నాడు? సో భారతీయులు 1881 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ ఏది అన్నాడు. ఏ బ్యాంకు? అవధ్ బ్యాంక్. అట్లా కాకుండా సో భారతదేశంలో దీన్ని అడగకపోతే ఎలాంటి బిడ్స్ స్పందించేదానికి అవకాశాలు ఉన్నాయంటే మీకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య బ్యాంక్ ఏదనంటే భారతీయులు ఏర్పాటు చేసుకున్న వాణిజ్య బ్యాంక్ అంటాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్. 1894 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఫస్ట్ ఎక్కడంటే లాహోర్. ఓకేనా, జాగ్రత్తమ్మ. సో లాహోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా చండీగఢ్లో తర్వాత దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత దీనికి అధిక మోతాదులో ప్రోత్సహించినటువంటి స్వతంత్ర సమర యోధుడు ఎవరు అంటే మీకు బాగా తెలుసు, పంజాబ్ కేసరి అయినటువంటి లాలా లజపతి రాయ్. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఏమో ఎగ్జామినర్కి ఓకే. సో ఒక ఫ్రీడమ్ ఫైటరు. ఓకేనా, రైట్. సో లాలా లజపతి రాయ్ అమ్మ, మామూలు విషయం కాదు ఈయన. ఓకేనా, రైట్. సో ఈయన అనే మాటలు పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈయన ఏంటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెనలేని కృషి చేసినాడు లాలా లజపతి రాయ్ గారు. ఓకేనా, పంజాబీ కేసరి. ఇది క్లారిటీగా ఉండాలి మీరు. ఓకే, ఇవన్నీ జరిగినాయి. సో సార్ ఏంటి సార్ అంటే చెప్తుంటే ఇప్పుడు నేను ఎస్బీఐ గురించి మీకు ఫ్లాష్ బ్యాక్ తీసుకురావాలి. సార్ ఎస్బీఐ అనేటువంటిది మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోవాలి, మా 1806 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్లియర్. సో 1806 సంవత్సరంలో సో ఎస్బీఐ బ్యాంక్ని ఎక్కడ ఏర్పాటు చేయాలంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్లియర్గా ఉండాలి మీరు. నెక్స్ట్ 1840 సంవత్సరంలో ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది, ముంబై. సో నెక్స్ట్ అదేవిధంగా 1843 సంవత్సరంలో మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. సో చూడండి, ఎస్బీఐ బ్యాంక్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశాడు? 1806 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ 1840లో ముంబైలో ఏర్పాటు చేశారు. అండ్ 1843 సంవత్సరంలో మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఏం చేశారనంటే సో ఈ మూడింటిని కలిపేసినట్టు 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్, ఇంపీరియల్ వెరీ 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 ఇంపీరియల్. సో ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, దీని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అడిగిన బిట్ ఏందో తెలుసానంటే ఓకేనా. సో దీన్ని కూడా 2012లో జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్లో అడిగేస్తున్నారు. దీన్ని ఏం అడిగినారంటే తెలుసా? సో కలకత్తా బ్యాంక్ని, మద్రాసు బ్యాంక్ని, ముంబైలో ఉన్నటువంటి బ్రాంచ్లన్నీ కలిపి ఓకేనా సో ఇంపీరియల్ బ్యాంక్గా ఏ సంవత్సరంలో నామకరణం చేశారు ఎస్బీఐకి అన్నాడు. ఏ సంవత్సరంలో నామకరణం చేశాడు? 1921 సంవత్సరం. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఓకేనా, ఏ మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ చేసినట్టు ఇది. లేదా ఓకే, ఇంపీరియల్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఏ బ్యాంకుల్ని ఇంపీరియల్ బ్యాంక్ చేశారంటే ఎస్బీఐ 3 బ్రాంచుల్ని. ఇది క్లియర్గా ఉండాలి. సో అట్లా కాకుండా సో ఇప్పుడు మనకు ఈ ఎస్బీఐ బ్యాంక్ని ఏం చేయాలని చెప్పేసి చూడండి. ఈ ఎస్బీఐ బ్యాంక్ని 1953 సంవత్సరంలో సో చూడండి మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ బ్యాంక్ని ఇది ఒక హోల్డింగ్ కంపెనీ. ఇది హోల్డింగ్ కంపెనీ అయిన వల్ల దీన్ని సో గోర్వాలా అనేటువంటి కమిటీ, సో గోర్వాలా అనేటువంటి కమిటీ ఏం చేసిందంటే దీనిని జాతీకరణ చేయాల్సిందే ఎస్బీఐ అని చెప్పేసి ఆయన సిఫారసు చేశాడు. ఎవరు? గోర్వాలా అనేటువంటి వ్యక్తి.
ఎప్పుడైతే ఈ గోర్వాలా అనేటువంటి కమిటీ సిఫారసు చేసిందో 1953 సంవత్సరంలో, వెంటనే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలమైనటువంటి 1955 సంవత్సరంలో, అంటే అది మొదటి పంచవర్ష ప్రణాళిక సంబంధిస్తుంది మీ కాలం. ఓకే రైట్. సో 1955 సంవత్సరంలో జూలై 1న 1955, సో జూలై 1న మన ఎస్బీఐ బ్యాంక్ అనేటువంటిది జాతీయకరణ చేయడం జరిగింది. అట్లా కాకుండా సో మిమ్మల్ని ఎగ్జామ్లో ముప్పు తిప్పటి పెట్టాలంటే ఎలాంటి బిడ్డ స్పందించేది అవకాశాలు ఉన్నాయని అంటే, ఎస్బీఐ బ్యాంక్ యొక్క చట్టము ఏ సంవత్సరంలో వచ్చింది అని అంటాడు, 1959 సంవత్సరంలో. ఇది క్లియర్గా మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎస్బీఐ చట్టము, ఎస్బీఐ చట్టం ఎప్పుడు వచ్చిందమ్మా? ఎస్బీఐ చట్టము సో 1959 సంవత్సరంలో ఎస్బీఐ చట్టం రావడం జరిగింది. ఎస్బీఐని జాతీయకరణ ఎప్పుడు చేశారంటే 1950 సంవత్సరం చేసినాడు. దీన్ని ఎట్లా కొట్టాడంటే వీటిని సో డైరెక్ట్ ఇవ్వలేదు, ఎన్నో పంచవర్ష ప్రణాళికలు ఎస్బీఐ బ్యాంక్ని తీసుకురావడం జరిగింది అన్నాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం అయితే 1955. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 3 బ్యాంకులు కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ చేసాం. ఓకేనా. సో ఇంతవరకు మనకు చాలా క్లారిటీగా వెళ్ళిపోయినాం అన్నమాట మనం. ఓకేనా. సో దీని నుంచి మనకు ఎగ్జామినర్స్ సో గ్రూప్ 1లో 2004లో జరిగిన ఎగ్జామ్స్లో ఏం అడిగినా తెలుసు, సింపుల్గా అడిగినట్టు ఏంది, భారతదేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంక్ ఏది అని అన్నాడు. ఏ బ్యాంకు? ఎస్బీఐ బ్యాంక్. అట్లా కాకుండా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోకెల్లా ఓకేనా అతి పెద్ద వాణిజ్యం కలిగిన బ్యాంకు, నెంబర్ ఆఫ్ బ్రాంచ్లు కలిగిన బ్యాంకు, ఒక అతి పెద్ద సో వర్తక వ్యాపారులకు లోన్ ఇచ్చేటువంటి బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. ఈ పాయింట్లన్నీ బిట్టి ఉంటాడు మీకు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ఇలా పడుతున్నాయమ్మా బిట్లు. సో ఎందుకంటే రేపు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మీకు. ఎకానమీలో ఇలాంటి బిట్లు స్పందిస్తూ ఉంటాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమయం. చూడండి, మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చూడండి, 1969 సంవత్సరంలో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 20 సూత్రాలు ఆధారంగా చూడండి సో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయకరణ చేశారు. 14 బ్యాంకుల్ని ఏం చేశారు? బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది. ఇది చాలా క్లారిటీగా వెళ్ళిపోవాలమ్మా మీరు. ఇది $1 మిలియన్ ప్రశ్న అంటారు దీన్ని. ఎన్నిసార్లు అడిగినాడు? ఏ సంవత్సరంలో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయకరణ చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు అన్నానమ్మా. ఎన్ని బ్యాంకులు? 14 బ్యాంకులు. ఎప్పుడు? 1969 సంవత్సరంలో. ఓకేనా. సో ఒకసారి అడిగాడు దీన్ని. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ 2019 ఆగస్టులో జాతీయకరణ చేసినప్పుడు ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2020 ఏప్రిల్ సో 1న అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా రైట్. సో వీటిని ఏం చేశారు? 10 బ్యాంకులు కలిపి 4 బ్యాంకులుగా చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఫస్ట్ టైం చెప్పేస్తున్నాను నేను మీకు. ఓకేనా. 10 బ్యాంకులు కలిపి చేశారు కాబట్టి ప్రస్తుతం ఎన్ని బ్యాంకులు ఉన్నాయంటే సో 12 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. వీటి యొక్క శాఖలు డిఫరెంట్స్ ఉన్నాయి. ఇంట్లో పెద్ద బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ సెకండ్ వస్తుంది, థర్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వస్తుంది. ఓకేనా. ఇలా మీరు తీసుకోబండి ర్యాంక్ వైజ్. ఓకేనా. ఇలా మీరు జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళిపోవాలి స్టోరీ. ఓకే. ఇప్పుడు మనము భారతదేశంలో మహిళా బ్యాంక్ అనేది ఏర్పాటు చేశారు కదమ్మా. ఇది ఏర్పాటు చేశారు, వెంటనే పెట్టించేశాడు. భారతదేశంలో మహిళా బ్యాంకులు అనేటువంటి ఏర్పాటు చేసిన మహిళా బ్యాంక్ ఇది బ్యాంక్ని ఏర్పాటు చేశారు. సో వెంటనే మన్మోహన్ సింగ్ గారు అండ్ దెన్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ పుట్టినరోజు అని చెప్పేసి మహిళా బ్యాంక్ని ఏర్పాటు చేశారు 2013 సంవత్సరంలో. ఓకేనా. చేశారు. ఇది దీన్ని హెడ్ క్వార్టర్స్ చేసి న్యూఢిల్లీలోనే ఇనాగరేషన్ చేసి న్యూఢిల్లీలో పెట్టారు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది అడిగేశాడు, మహిళా అభివృద్ధి బ్యాంక్ యొక్క సో సిఎండి ఎవరు అని అన్నాడమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో సుబ్రహ్మణ్యం గారు. సో కాబట్టి ఇది చాలా క్లారిటీగా వెళ్ళిపోవాలి మీరు. ఓకేనా. దీన్ని 2017 సంవత్సరంలో ఏం చేశారనంటే ఎస్బీఐలో కలిపేయడం జరిగింది. ఎస్బీఐలో జాతీయకరణ చేశారు. 2017 సంవత్సరంలో ఎస్బీఐలో మహిళా బ్యాంక్ ఏం చేశారమ్మా? కలిపివేయడం జరిగినది. ఇది మీరు చాలా క్లారిటీగా వెళ్ళాలి. ఎందుకు సార్ మహిళా అభివృద్ధి బ్యాంక్ని ఏర్పాటు చేశాడు? మహిళా సాధికారత కొరకు ఏర్పాటు చేసినారు ఈ బ్యాంక్ని.
మహిళలకి విరిగా రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి తెలిసినటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆర్థిక పరిపుష్టతను సాధిస్తారం కోసము ఏర్పాటు చేయబడిన బ్యాంకు అంటే మహిళా అభివృద్ధి కోసం ఆర్ మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిందే మహిళా అభివృద్ధి బ్యాంకు. ఇది మీరు చాలా క్లారిటీకి వెళ్ళిపోవాలి. ఓకే రైట్. సో ఇప్పుడు అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారమ్మా. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మనము డిస్కషన్ చేసుకుందాం. ఇది క్లారిటీకి వెళ్ళిపోండమ్మా. సో అది ఎప్పుడో బిట్టిచ్చే వేసేవాళ్ళు 14 వాణిజ్య బ్యాంకులు ఇందిరాగాంధీ 20 సూత్రాల భాగంగా సో ఏ సంవత్సరంలో చేశారంటే 1969లో చేశారు. అది ఎప్పుడు బిట్టి వచ్చేది మనకు. ఓకే, ఇప్పుడు మనకు రూరల్ ఏరియా బ్యాంక్స్. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో రూరల్ బ్యాంక్స్ చట్టం ఎప్పుడు? చట్టం అంటే 1976 చట్టం ఎప్పుడమ్మా? సో 1976. కానీ అమలు వచ్చేసింది ఎప్పుడు? దీని యొక్క ఏర్పాటు చేసింది మాత్రము 1975లో సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం ఏమో సో 1976. అంటే దీనికి ఇక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఎవరున్నారు 1975 అంటేనే? సో ఇంకెవరున్నారు? ఇంకా ఇందిరాగాంధీ కాలమే మనకి క్లియర్. ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వచ్చేసి తర్వాత చట్టం చేశారు. ఓకేనా? సో రూరల్ బ్యాంక్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1975లో 5 ఆర్ఆర్బీలు తీసుకురావడం జరిగిందమ్మా. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో 2, హర్యానాలో 1, హర్యానాలో 1 బ్రాంచి, రాజస్థాన్లో 1 బ్రాంచ్, అంటే పశ్చిమ బెంగాల్లో 1 బ్రాంచ్. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా ఆర్ఆర్బీలు ఎన్ని తీసుకురావడం జరిగింది? 5 ఆర్ఆర్బీలు తీసుకురావడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, ఇది క్లియర్గా వెళ్ళండి అమ్మా ఇది. సో దీన్ని మనకు ఆల్రెడీ సో జరిగినటువంటి సో ఎగ్జామ్స్లో 2012లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో దీన్ని స్పందించున్నారు. ఓకే రైట్. ఇట్లా మీరు వెళ్ళిపోతూ ఉండాలి. దీంట్లో సో కేల్కర్ అనేటువంటి వారు, వ్యాస్ అనేటువంటి వారు అనేక కమిటీలు వేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు ప్లెయిన్గా క్వశ్చన్ అడిగేశాడు ఆల్రెడీ. ఇప్పుడంటే గ్రూప్ 1లో 2015 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో. అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ జరిగినటువంటి 2006లో జరిగిన జూనియర్ లెక్చరర్స్ అడిగాడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1975. ఓకేనమ్మా, ఇది జాగ్రత్త పెట్టుకోనమ్మా. మీరు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మనకి ఈరోజు గ్రామాలలో కొన్ని బ్యాంకులు ఉన్నాయి కదమ్మా. కొన్ని బ్యాంకులకి సో కొన్ని బ్యాంకులు అనేటువంటివి ఏమవుతుందంటే స్పాన్సర్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ఉందమ్మా. ఎస్బీఐ బ్యాంక్ అనేది సో ఏ బ్యాంకుకి స్పాన్సర్ అన్నారంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఎవరు స్పాన్సర్షిప్ అంటే ఎస్బీఐ. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఏమో కడప. బ్రాంచ్లన్నీ ఎక్కడంటే నెల్లూరులోనే ఉంటాయి. ఎందుకు అని చెప్తున్నానంటే అది సిండికేట్ బ్యాంకు యొక్క స్పాన్సర్స్. అర్థమవుతుందమ్మా? సిండికేట్ బ్యాంక్స్ అంతా ఎక్కడ ఉంటాయి? నెల్లూరు జిల్లాలో మీరు చూడండి సిండికేట్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట. సిండికేట్స్. ఓకేనా? పెన్నా నది ఉంది కదమ్మా, దానిని పెన్నా నది, పినాకిని నది అంటారు, పీనుగుల దిబ్బ అని అంటారు, సిండికేట్, ఇవి రకరకాల డ్రెస్ కాబట్టి అందుకని దాన్ని సో స్పాన్సర్షిప్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అందుకే అక్కడ నెల్లూరు జిల్లాలో సిండికేట్ బ్యాంకులు ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి దాని. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ? గుంటూరు. దీనికి స్పాన్సర్ ఎవరనంటే ఆంధ్ర బ్యాంక్. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ని సో మనకు ఆల్రెడీ కలిపేశాం. ఓకేనా? రైట్. సో కలపడం అంటే యూనియన్ బ్యాంకులో కలిపేశాం. ఓకే రైట్. స్పాన్సర్షిప్ అనేది స్పాన్సర్షిప్ ఆటోమేటిక్ జరుగుతుంది, ఎందుకంటే రూరల్ బ్యాంక్స్ కదమ్మా ఇవి. అదేవిధంగా ఇంకొకటి చెప్తాను నేను. మన ఏడుకొండ పెద్ద అన్నాడు. సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి స్పాన్సర్ ఎవరు? ఇండియన్ బ్యాంక్. ఎవరమ్మా? ఇండియన్ బ్యాంక్. చూసారా? ఏమో ఎగ్జామినరు సింపుల్గా మిమ్మల్ని ఏమి ఆడకుండా కొట్టబడలే తిట్టబడలే 3 నిమిషాలు మూసిపెట్టినట్టుగా సింపుల్గా సప్తగిరి గ్రామీణ బ్యాంకుకి స్పాన్సర్ ఎవరు అన్నాడంటే ఓకే ఎవరు ఆయన
అనుకున్నామంటే ఇంకా ఎన్ని చెప్పాడా సార్ ఇది చెప్పలేదని చెప్పేసి అంటే ఇంకో ఓకేనా. సో అందుకే నేను ప్రతి ఒక్క ఏరియా మీద నేను వెళుతున్నాను. ఓకేనా రైట్. అదేవిధంగా సో మాకు మరొకటి విషయం మీకు చెప్పాలి. ఐడిబిఐ ఉంది కదమ్మా, భారీ తరహా పరిశ్రమకు రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది? ఐడిబిఐ అని చెప్పాను. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్ ఎవరికి రుణాలు వస్తుంది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకులకి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఇస్తుంది రుణాలు అని చెప్పాను మీకు. అవునా కదమ్మా. ఇప్పుడు ఐడిబిఐ ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంబంధించి, ఇప్పుడు 2019 సంవత్సరం ఏం జరిగింది అంటే ఆ ఐడిబిఐని ప్రైవేటీకరణ చేసేసారు. ప్రైవేట్, ఇప్పుడు ఐడిబిఐ ప్రైవేట్. సో ఐడిబిఐలో ఉన్న షేర్స్ కూడా అమ్మాలని చెప్పేసి మన బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ చదువుకోపోండి. ఎల్ఐసిని కూడా సో ఇంత అమౌంట్ షేర్ అమ్మాలని చూస్తున్నారు. విశాఖపట్నం విశాఖపట్నం ఇండస్ట్రీ ఉంది కదమ్మా, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నినాదాలు హైలైట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, తేనెటి విశ్వనాథం గారు ఉన్నారు. అదే దాన్ని నినాదం రాసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నది. విశాఖపట్నం కూడా ఏం చేస్తున్నారు? ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఎకానమీకి అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే మనకు బిట్లు వస్తాయి తప్ప ఉన్నాయి కదా బుక్స్ అని చెప్పేసి టన్నుల బుక్ ఉన్నాయి కదా, ఇంత సైజుని బట్టి బుక్స్ చదవడం కుదరదు. టైం తక్కువగా ఉన్నది. అభ్యర్థులు మేల్కోండి. సో 3 నెలలు అంతకని మించి ఇవ్వదు. సో రిక్రూట్మెంట్ ఫాస్ట్గా ఉంది. ఫాస్ట్గా మీరు గవర్నమెంట్ రిజిస్టర్కి సంతకం పెట్టండి. ఓకేనా రైట్. సరే తీసేయండి అమ్మా. ఇప్పుడు నేను మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. నేను ఇక్కడ చూడమ్మా, జనాభా. సో జనాభా అనేటువంటి వాళ్ళు సో 10,000 మందిగాను ఉన్నట్లయితే, సో జనాభా 10,000 ఉన్నట్లయితే అక్కడ బ్యాంకులు ఏమంటారంటే రూరల్ బ్యాంక్ అని అంటారు. రూరల్ బ్యాంక్ అంటారు. అదేవిధంగా జనాభా చూడమ్మా, జనాభా 10,000 నుంచి సో 1 lakh దాని ఉంటే సెమీ అర్బన్ అంటారమ్మా. సో అర్బన్, సెమీ అర్బన్. సో కాబట్టి జాగ్రత్తమ్మా. సో అర్బన్ అనేది ఉంటుంది. అదేవిధంగా చూడండి అమ్మా, 1 lakh నుంచి 10 lakhs ఉంటే ఏంది? సో అర్బన్ బ్యాంక్స్ అంటారు. ఓకేనా, అర్బన్ బ్యాంక్స్. అదేవిధంగా జనాభా 10 lakhs అబోగానే ఉన్నట్లయితే ఓకే, అదేంటి? మెట్రోపాలిటన్స్. సో 10,000 జనాభా కానంటే అది రూరల్ బ్యాంక్స్ అని, 10,000 నుంచి 1 lakhs జనాభా కలిగినటువంటి బ్యాంక్స్గా ఉంటే అదేమో సెమీ అర్బన్ బ్యాంక్ అని. అదే 1 lakh నుంచి 10 lakhs కానీ జనాభా కానీ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటే దాన్ని అర్బన్ బ్యాంక్ అని, అర్బన్ సిటీస్. అదే 10 lakhs అబోగానే ఉండి ఆ ప్రాంతాల్లో బ్యాంకులు ఉంటే దాన్ని ఏమంటాము మనము? మెట్రోపాలిటన్ బ్యాంక్స్ అంటాము. జనాభాను బట్టి వచ్చేసిందే మనకు మీరు పాలిటీలో 73-74 ఆర్టికల్స్ ఉన్నాయి కదమ్మా. దాన్ని బట్టి జనాభాను బట్టి వార్డు మెంబర్స్ రారా? జనాభాను బట్టి మనము మున్సిపాలిటీ లేకపోతే కార్పొరేషన్ లేకపోతే సో నగర పంచాయతీని డిసైడ్, నగర పంచాయతీ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ డిసైడ్ చేస్తా ఇదేనమ్మా. కాబట్టి నేను డెప్త్ ఇచ్చేస్తాను. ఓకే రైట్. మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా రైట్. సో మరొక అంశము అనేటువంటి ఏంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. అర్బన్ ఏమో జనాభా బట్టిగా ఇచ్చేస్తే ఏం చేస్తాం మనము? అందుకని క్లారిటీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బందర్ బ్యాంక్. ఏ బ్యాంక్ అమ్మా? బందర్. సో బందర్ బ్యాంక్. సో ఈ బంధన్ బ్యాంక్ అంటే ఏంటి? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోమని దీనిని సో బంధన్ అనేటువంటి బ్యాంక్ని 2015 సంవత్సరము ఆగస్టు 28వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. 2015 ఆగస్టు 28వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, జాగ్రత్త అమ్మా. ఇది చేసిన వారు ఎవరనంటే ఆ రోజుట్లో ఆర్థిక మంత్రి ఎవరంటే అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. అరుణ్ జైట్లీ గారు ఏం చేశారంటే ఈ బంధన్ బ్యాంక్ని కలకత్తాలో ఎస్టాబ్లిషన్ చేయాలని చెప్పేసి కలకత్తాలో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు మైక్రో రీఫైనాన్స్ కంపెనీది నుండి వాణిజ్య బ్యాంకుకి అవతారం చెందిందన్నమాట. ఓకేనా, ఇది జాగ్రత్త అమ్మా. దీనికి సిఇఓగా ఎవరున్నారంటే చంద్రశేఖర్ ఘోష్. ఎవరమ్మా? చంద్రశేఖర్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోం బందర్ బ్యాంక్. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కూడా ఏ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేశారంటే 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా 2015లో ఎవరో? సో అరుణ్ జైట్లీ ఉన్నాడు. ఇది క్లారిటీ ఉండమ్మా. సో ఇక్కడ అంటే దీన్ని ఎక్కడ ఇనాగ్రేషన్ చేశారంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశారు. దీన్ని ఈ బ్యాంక్ని ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎవరో ప్రధానమంత్రి చేశారన్నమాట. దీని హెడ్ ఆఫీస్ మాత్రం ముంబై.
సో ముంబైలో ఉన్నాడు. దీని చైర్మన్ వచ్చేసి రాజీవ్ లాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. సో ఇది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒకవేళ ఆ టైంలో మీరు ఎగ్జామ్ రాసే టైంలో ఏదైనా మారితే మారచ్చు. సో ఎక్కువ ఏంటంటే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ సంస్థలు ఏర్పాటు చేశారు, 2015లో ఏర్పాటు చేశారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకు చాలు, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఇది జాగ్రత్త అమ్మా. ఓకే రైట్. సరే ఇంకోటి అంటే విదేశీ బ్యాంకులు. ఈ విదేశీ బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయా లేదా మన భారతదేశంలో? విదేశీ బ్యాంకులు సో విదేశీ బ్యాంకులు ఉన్నాయా లేదమ్మా? ఉన్నాయి. విదేశీ బ్యాంకులు ఏంది? స్టాండర్డ్ స్టార్టర్డ్ బ్యాంక్స్ అని, సిటీఎన్ఏ బ్యాంక్ అని, ఓకేనా, హెచ్ఎస్బిసి బ్యాంకులు అనేటువంటి విదేశీ బ్యాంకులు ఉన్నాయి మన దగ్గర. హెచ్ఎస్బిసి లేదా మన దగ్గర ఉంది, సిటీఎన్ఏ లేదా మన దగ్గర ఉంది, ఓకేనా. సో అదే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉందా లేదా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే విదేశీ బ్యాంకుల్లోకెల్లా భారతదేశంలో ఉన్న విదేశీ బ్యాంకులు అతిపెద్ద బ్యాంకులు. క్లియర్ రైట్. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేదే మీకు B2, ఇదే మీకు కావాలి నాబార్డ్. ఇది సో రీఫైనాన్స్డ్ బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకుందామా మనం, ఓకేనా. క్లారిటీ కూడా అమ్మా, దీని మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ బ్యాంక్ అనగానే గ్రామీణ ప్రాంతాల్లో అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏంటంటే నాబార్డ్. గ్రామీణ రంగం ఏ రంగంలో ఉందా? వ్యవసాయ రంగంలో. వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చే అతి పెద్ద బ్యాంక్ ఏంటంటే నాబార్డ్. రాస్తున్నా ఇక్కడ నాబార్డ్. ఓకే రైట్. చూడమ్మా, ఏంటి నాబార్డు? ఈ నాబార్డు అనేటువంటి వ్యవస్థను 1963 సంవత్సరంలో, ఓకేనా, సో ఒక నేమ్తో పిలిచేవాళ్ళు, ఓకేనా. సో ఏమని పిలిచేవాళ్ళు అని అంటే ARDC అని పిలిచేవాళ్ళు. ARDC అని పిలిచారు, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ సో కార్పొరేషన్ పిలిచేవాళ్ళు. తర్వాత కాపీ కార్డ్ అనేటువంటి సో కమిటీని వేసి ఆ కాపీ కార్డ్ కమిటీకి శివరామకృష్ణ కమిటీ సో నాబార్డుని ఏర్పాటు చేసే కొరకు వేసిన కమిటీ ఏదనంటే సో శివరామకృష్ణ కమిటీ. ఈ శివరామకృష్ణ కమిటీ ప్రకారం ఈ శివరామకృష్ణ ప్రకారము 1982 సంవత్సరంలో నాబార్డ్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. నాబార్డ్, ఇది జాగ్రత్త అమ్మా. సో ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే నాబార్డ్ ఫుల్ ఫామ్ అడిగాడు, ఓకేనా. నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటాడు, ఇది $1 మిలియన్ ప్రశ్న. సో ఎప్పుడెప్పుడు అడుగున్నాడు అని చెప్తాను నేను. ఎస్ఐ 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినాడు, నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు, 1982. అదేవిధంగా ENDO 2008లో జరిగిన ఎగ్జామ్స్లో ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇంకా డేట్ చెప్పేదానికి అవకాశం లేదు, ఎందుకంటే నాబార్డు మీద ఎట్లా అడతారు తెలుసా? ఒకసారి అడిగిన బిట్టేం తెలుసా, గ్రూప్ 2లో అడిగిన బిట్టేం తెలుసా, నాబార్డు క్రింది వాళ్ళలో ఎవరికి రుణాలు ఇస్తుంది అన్నాడు. ఆప్షన్ ఏం పెట్టాడంటే వ్యవసాయదారులు అని పెట్టాడు. అందరూ ఏం చేశారంటే అభ్యర్థులు అందరూ వ్యవసాయదారులు అని చెప్పేసి వృద్ధుడు ఒక ఇంకెనక ముందు చూసుకోలేదు. వ్యవసాయదారులకు డైరెక్ట్ ఎందుకు ఇస్తుంది రుణాలు? సో వృత్తి పనుల వాళ్ళకి డైరెక్ట్ రుణాలు ఎందుకు ఇస్తుంది? అది రీఫైనాన్స్ ఇస్తుంది. ఏమన్నాను నేను? రీఫైనాన్స్ అన్నాను. నాబార్డు రైతులకు రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులకు రుణాలు ఇస్తుందే కానీ రైతులకు డైరెక్ట్ ఇదే ఎక్కడ చెప్పలేదే. క్లారిటీకి ఇచ్చినాడు బుక్లో. ఏమని? సో వ్యవసాయదారులకు రుణాలు, చిన్న రైతులకి రుణాలు ఇవ్వదు, సో వ్యవసాయ కూలీలకి ఇవ్వదు, వృత్తి పనుల వారికి ఇవ్వదు. సో వ్యవసాయదారులకి ఇచ్చేటువంటి బ్యాంకులకి రీఫైనాన్స్ ఇస్తుంది. నాబార్డుకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది, మన యొక్క రిజర్వ్ బ్యాంకు 50% వస్తుంది. సో దానికి నిధులు ఎట్లా వస్తాయి? 50% కేంద్ర ప్రభుత్వము, 50% RBI ఇస్తుంది. చూసారా? 50% ఇస్తున్నాం, ఓకేనా. సో ఓన్లీ రీఫైనాన్స్ మాత్రమే ఇస్తుంది. ఇది ఎవరికి ఏమని ఇస్తుంది? వ్యవసాయదారులకి ఏమని చెప్పేసి ఇస్తుంది. సపోజ్ SBIకి ఇస్తుంది, అయ్యా నా వద్ద వ్యవసాయ రుణాలు ఇవ్వండి అని చెప్పేసి SBIకి ఇస్తుంది, ఆంధ్ర బ్యాంక్ ఇట్లాంటి బ్యాంకులకి ఇస్తుంది తప్ప రైతులకి ఇవ్వదు. ఓకే, ఇది జాగ్రత్త. $1 మిలియన్ ప్రశ్న. మిస్ ఇది మీ ఇష్టం, ఓకే రైట్. నెక్స్ట్ వస్తుంది చూడండి మీకు. సో మీకు బాగా తెలుసు నేషనల్ హౌసింగ్ బ్యాంక్, NHB. సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటిది ఇది చూడమ్మా, ఈ బ్యాంకు గృహ రంగాలకి రుణాలు ఇచ్చే బ్యాంకులకు మాత్రమే రీఫైనాన్స్ ఇస్తుంది, రుణాలు ఇస్తుంది.
అర్థమవుతుందమ్మా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తుంది. సో గృహాలు ఎవరు కట్టుకుంటే వాళ్ళు గృహాలు వస్తుంది. అలాంటి బ్యాంకులకి ఇది లోన్ ఇస్తుంది అన్నమాట. ఇది ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంట. దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఢిల్లీ. ఓకేనా? ఎక్కడమ్మా దీని హెడ్ ఆఫీసు? ఢిల్లీ. ఇది జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఢిల్లీ దీని హెడ్ ఆఫీస్. ఎక్కువ ఏంటంటే డేట్ అడతాడు, సో ఇది అడతాడు. ఇది సో నాబార్డు మీద ఎక్కువ మనం కూర్చోవాలి. ఎందుకనంటే ఓకేనా, సో వ్యవసాయ రంగానికి అధిక మొదలు రుణాలు ఇచ్చే బ్యాంక్ అంటే అది, వ్యవసాయ రుణాలు ఇచ్చేటువంటి అతిపెద్ద బ్యాంక్ అంటే నాబార్డు. ఇలాంటివి ఎక్కువ పెట్టినమ్మా. అట్ట కాకుండా చూడండి, ఇవి ఏవి అడగకుండా భారతదేశంలో మొట్టమొదటి సో బ్యాంక్ ఏదనంటే అవధ్ బ్యాంక్ అని, భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఓకేనా. సో అదేవిధంగా ఇంపీరియల్ బ్యాంక్ అని రకరకాలు చెప్పుకున్నాం. అవి ఏవి అడగకుండా ఎగ్జామినరు సింపుల్గా మీకు ఒక బిట్ ఇవ్వాలని రిమోట్ పాయింట్లో ఉన్నటువంటి ఒక బిట్ తీసుకొని ఇస్తాడు. అదేంటంటే భారతదేశంలోని మొట్టమొదటిసారిగా సో ఏ డిస్ట్రిక్ట్లో బ్యాంకులు ఏర్పాటు చేశాడు అంటడం. ఏ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేశాడు? పాల్కాట్. ఏందమ్మా? పాల్కాట్. ఈ పాల్కాట్ అనేటువంటి జిల్లాలో ఒక మొట్టమొదటిసారిగా బ్యాంకులు ఏర్పాటు చేశాడు. జిల్లా లెవెల్లో తీసుకున్న పాల్కాట్ ఇది అడిగేశాడు. ఇట్లా ఏం కాకుండా సో మిమ్మల్ని సో సింపుల్గా ఇబ్బంది పెట్టాలని అంటే ఒక బిడ్కి 10,000 మందిని పక్కదోయాలంటే ఎలాంటి బిడ్డు స్పందించే అవకాశాలు అంటే బ్యాంకింగ్ మీద మనకి సంబంధం లేని బిడ్డు ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో కరెన్సీ పేపర్ను ముద్రించారు అంటాడమ్మా. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో కరెన్సీ పేపర్ వాడారు. అప్పుడు దాకా మనం చదువుకున్నాం రాజుల కాలంలో. సో ఈ యొక్క నాణ్యాలు ముద్రించారు, కర్షపు నాణ్యాలు అని చెప్పేసి, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, గుప్తుల కాలంలో బంగారు నాణ్యాలు, క్వాలిటీ నాణ్యాలు అన్నాం. కరెన్సీ ఏమంటే చెప్తాను చూడండి. సో 1884లో కరెన్సీ పేపర్ని బ్రిటిష్ వారు భారతదేశంలో ముద్రించారు. అర్థమవుతుందమ్మా? 1884 అకాడమిక్ ఇయర్లో కరెన్సీ పేపర్లో ముద్రించడం జరిగింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇట్లా కాకుండా ఇంకా మీకు ఈ బ్యాంకింగ్ మీద ఇంకా రోజంతా మీకు డెప్త్ పడాలంటే ఎలాంటి బిడ్డు స్పందించారంటే మనకు ప్రపంచ బ్యాంకుల్లో వరల్డ్ బ్యాంక్ ఉందా లేదమ్మా? సో ఈ వరల్డ్ బ్యాంక్ మీద మిమ్మల్ని 30 రూపాయలు పెడతాడు. ప్రపంచ బ్యాంకు ప్రధాన విధి ఏది అని అంటాడు. సో అభివృద్ధి నిధులను అభివృద్ధి చేసేదానికోసం మనం నిధులు ఇస్తాం కదా, నిధులను సభ్య దేశాలకి పంచటం అంతే. అయినా మీరు సభ్యత్వం తీసుకున్న దేశాలు, మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, మీరు అభివృద్ధి అవ్వని చెప్పేసి నిధులు ఇవ్వటం. ఇది జాగ్రత్త ఉన్నది. ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఎవరు? శక్తికాంత్ దాస్. ఇవేవి కాకుండా మిమ్మల్ని బ్యాంకింగ్ రంగంలో ఇబ్బంది పెట్టాలనంటే ఎలాంటి ఎగ్జామినర్స్ ఎలాంటి స్పందించే అవకాశాలంటే ఓకేనా? రైట్. సో భారతదేశంలో ఆర్బీఐ కరెన్సీ నోట్లు ముద్రించాలంటే బంగారు నిల్వలు సో ఎన్ని కోట్ల రూపాయలు చేసి బంగారు నిల్వ చేయాలి అని అంటాడు. ఎన్ని కోట్లు విలువైనటువంటి బంగారాన్ని నిల్వ చేస్తే మన కరెన్సీ నోటు ప్రింట్ కొట్టాలి? సో 115 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నిల్వలు ఉన్నప్పుడే కరెన్సీ నోట్లు ముద్రించాలి. కరెన్సీ నోట్లు అంటే డబ్బులు ముద్రించాలమ్మా మన వాడుక భాషలో అయితే. అర్థమవుతుందమ్మా? ఎంత? 115 కోట్లు. 115 కోట్లు విలువైనట్టు బంగారు నిల్వలు ఉన్నప్పుడే కరెన్సీ నోట్లు మనం ముద్రించాలి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి. సో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే లీడ్ బ్యాంకింగ్ ఉండదు. లీడ్ బ్యాంక్స్. ఈ లీడ్ బ్యాంకుల పని ఏంది? ఈ లీడ్ బ్యాంకులు అంటే ఏమి లేదమ్మా, ఇవి ఏం చేస్తాయంటే సో సాంద్రతపరమైన అభివృద్ధి కోసము ఓకేనా సో బ్యాంకుల్ని జాతీకరణ చేసుకొని అంటే దత్తత తీసుకొని ఆ బ్యాంకులకి డబ్బులు ఇచ్చేసి ఓట్లు అభివృద్ధి చేయటం. ఓకేనా? ఇది లీడ్ బ్యాంక్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే రైట్. జాతమ్మ వ్యవసాయ రంగంలో క్రెడిట్ కార్డు పథకాన్ని సూచించినటువంటి బ్యాంక్ ఏదో అంటాడు నాబార్డ్. జాగ్రత్తమ్మా. ఓకేనా? రైట్. నేను మీకు మన యొక్క బ్యాంకింగ్ నిర్మాణం గురించి ఓవరాల్గా సో మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినాను మీకు అనుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఓకేనా మీ ఫ్రెండ్స్కి సో మాకు మోటివేషన్ ఉండాలంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి.
అదే మీరు చేయాల్సినటువంటి సో మంచి కానుక అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. సో థ్యాంక్ యూ.